ఇక మిర్జాగూడ వద్ద బస్ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ ఆర్టీసీ బస్ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని బస్సులో ప్రయాణించిన వెంకటయ్య తెలిపారు. 30 సెకండ్లలో ఘోర బస్ ప్రమాదం తన కళ్ల ముందే జరిగిపోయిందని, కంకర ఉప్పెనలా పట్టంతో ఊపిరాడక ప్రయాణికులు చనిపోయారన్నారు ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి. దీనిపై సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఆసుపత్రి నుంచి అందజేస్తారు. నిన్న మిర్జాగూడ దగ్గర జరిగినటువంటి ఒక బస్సు ప్రమాదంలో టిప్పర్ వచ్చేసి కంకర టిప్పర్ వచ్చేసి బస్సు మీద పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. దీంతో ఇక్కడ చాలామందికి గాయాలైన వాళ్ళని మహేందర్ జనరల్ హాస్పిటల్ పట్నం మహేందర్ జనరల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు. వీరికి కూడా నిన్న ప్రత్యక్ష సాక్షి వీరంటే తెలుసుకుందాం. ఈ ప్రత్యక్ష సాక్షిని అడిగి నిన్న ఏం జరిగింది, బస్సులో ఉన్నారు, ఎట్లాంటి పరిస్థితి, అప్పుడు ఉన్నట్టు పరిస్థితి ఏంటంటే తెలుసుకుందాం. సార్, అంటే మీరు నిన్న ఎక్కడెక్కారు, అసలు ఆ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఏంటి? సార్, నేను వికారాబాద్ ఎక్కాను సార్. బస్సు ఫుల్ ఉంది, నిల్చొని ఒక 10-15 మంది ఉన్నాము. నేను హైదరాబాద్ డ్యూటీకి వెళ్ళాలి. ఈ బస్సు కొద్దిగా రోడ్లు బాగాలేవు సార్. ఫస్ట్ రోడ్ బాగాలేవు, బస్సు ఫాస్ట్ వస్తుంది, అక్కడ నుండి టిప్పర్ కూడా ఫాస్ట్ వస్తుంది సార్. ఈ రోడ్ బాగాలేని వల్ల వాళ్ళు ఇట్లా కట్టుకొట్టారు. ఇద్దరు టిప్పర్ డ్రైవరు ప్లస్ బస్సు డ్రైవర్ ఇట్లా కట్టుకొట్టినప్పుడు వాళ్ళు టిప్పర్ డ్రైవర్ అన్కంట్రోల్ అయింది. మొత్తం మీద టిప్పర్ ఇట్లా పల్టిపడి మొత్తం కంకర మొత్తం మా మీదకి వచ్చేసింది. విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లు ఏమైంది, సౌండ్ చూసేవరకే కంకర మొత్తం మా మీదకి ఇది వరకు వచ్చేసింది, నడుముల వరకు వచ్చేసింది. నేను నిల్చున్నా కదా, నడుము వరకు వచ్చేసింది. డ్రైవర్ సీట్ వెనుకలు ఉండాలి మొత్తం అంతా వాళ్ళ మీద పడిపోయింది కంకర. బ్యాక్ సైడ్ 2 సీట్లు మాత్రమే వాళ్ళు సేఫ్ ఉన్నారు. డ్రైవర్ నుంచి లాస్ట్ సీట్ 2 సీట్ల వరకు మొత్తం కంకర మొత్తం పడిపోయింది. వాళ్ళు ఊపిరాడక చనిపోయింటారు వాళ్ళు, నాకు తెలిసి. అంటే ఈ రైట్ సైడ్లో కూర్చున్నట్టు వాళ్ళందరి మీద పడేది సార్ కంకర. అంటే బ్యాక్ సైడ్లో 2 సీట్లు మాత్రం ఖాళీ ఉన్నాయి. ఈ డ్రైవర్ నుంచి మధ్య హాఫ్ వరకు మొత్తం కంకర పడిపోయింది. లెఫ్ట్ సైడ్ ఉన్న మేము సేఫ్ అయినాం. కొంతమంది ఇట్లా నిల్చున్నాం కదా, మేము సేఫ్ అయినాం సార్. అంటే టిప్పర్ వచ్చేసి అన్కంట్రోల్గా బస్సును ఢీ కొట్టిందా, లేదంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడి కట్టుకొట్టి వాళ్ళు ఇట్లా కట్టుకొట్టినప్పుడు బ్యాలెన్స్ అవుట్ అయింది సార్. అది 30 టన్నుల లోడ్ ఉందండి, 40 టన్ కంకర అని అన్కంట్రోల్ అయింది. అది వచ్చి బస్ మీద పడిపోయింది. అంతా ఒక నిమిషం లోపే జరిగింది. లోపు నేను టిప్పర్ చూసి ఇట్లా బయటికి మళ్ళీ లోపు సౌండ్ వచ్చేసింది. ఏమైనా కంకర మొత్తం విత్ ఇన్ ఫ్యాక్షన్ సెకండ్ మొత్తం కంకర వచ్చి మా మీద పడిపోయింది అంతే. ఆ టైంలో మీరు అసలు ఏం జరిగిందని తెలుసు? ఇట్లా కళ్ళు మూసి కళ్ళలో సౌండ్ వచ్చింది, ఇట్లా చూశాను. డ్రైవర్ లేడు, మొత్తం అద్దాలు మొత్తం పలిగి ఉన్నాయి, మొత్తం ఏమని కంకర ఇటు వరకు వచ్చేసింది మాకు. ఫ్యాక్షన్ సెకండ్లే అంతే. ఇక కంకర దుమ్ము బాగా మొత్తం దుమ్ము అంతా ముక్కులకు పోయింది సార్. అంతా మొత్తం ఇక కంకర కాదు, మొత్తం వైట్ డస్ట్ ఉంటుంది. కంకర ఉండడం వల్ల చాలా మంది ప్రాణాలు పోయినాయి. నా పక్కన ఒక ముస్లామే ఉంది, ఆమె ఇట్లా బట్ట కప్పుకున్నది, కంకర ఇట్లా ఉన్నది. నేను కంకర తీసాను, నేను ఆమె బతుకుతుందేమని. కంకర తీసినా కూడా ఆమె అప్పటికి చనిపోయింది. ఆమె ఆ టైంలో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు వచ్చేసి మీకు సాయం చేశారు? ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వెనక బస్సులు వచ్చారు సార్. గన్మెన్లు హైదరాబాద్కి వస్తారు వాళ్ళు ఇట్లా తరచుగా. ఈ ఊరు ప్రజలు కూడా కొంతమంది ఆడ ట్రైజన్కి ఏమి సార్, వాళ్ళకు బస్సు అది ఐరన్ ఏం చేయడానికి రాదు. కంకర చేయడానికి వస్తే కింద లాగుతుంటే పైకి వెళ్ళి జారుతుంది. వాళ్ళంతా ఏం చేయలేకపోయారు. సాధ్యమైనంత వరకు హెల్ప్ చేశారు వాళ్ళు. సాధ్యమైనంత మాకు లాగి మాకు ఇమ్మీడియట్ ఫస్ట్ మేము ఒక 5 మంది ఫస్ట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. కండక్టర్ మేడం మేము ఒక 5 మంది ఫస్ట్ తీసుకొచ్చారు. మాకు మిగతా అది మొత్తం అంతా వాళ్ళు పూడుకుపోయిన బస్సులో మొత్తం కంకర ఉంది సార్. లారీలోకి వెళ్ళి బస్సులో పడ్డది అంతే. ఇంకా నీకు మేము బతికామంటే ఏ దేవుడు దేవాలో బతికాము. ఇక్కడ మన దగ్గర రామకృష్ణారెడ్డి సార్ ఉన్నారు, సూపరింటెండెంట్ సార్. ఎలా ఉంది సార్, ఎంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్న సాయంత్రం వరకు 14 మంది పేషెంట్లు అడ్మిట్ అయ్యారు. రాత్రి 7 గంటలకు ఇంకొక పేషెంట్ వచ్చారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. సో మొత్తం 15 మంది. దాంట్లో ఒక పేషెంట్ని మాత్రం నిమ్స్కి పంపించడం జరిగింది. ఇంకా 3 డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో మొత్తం 12 మందిలో ఈరోజు 2 డిశ్చార్జ్ చేస్తాము. ఒకరికి ఇవాళ ఆపరేషన్ ఉంది, ఆయనకి ఎముక విరిగింది. మిగతా 11 మంది కూడా ఎవరికి అపాయం లేదు. కాకపోతే అందరూ ఉంటారు, ఒక 2 తప్ప అందరూ ఉంటారు. అంటే 9 మంది పేషెంట్లు ఈరోజు హాస్పిటల్లో ఉంటారు. అంటే వీళ్ళకు ఫ్యూచర్లో ఆ గాయాల పరిస్థితిని బట్టి ఫ్యూచర్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు కావచ్చు, ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. ఒక గాయాలు పెద్దగా జరిగినాయి. 2-3కి మాత్రము, అంటే ఒకరికి స్పైన్ దగ్గర దెబ్బ తాకింది, ఒకరికి 2-3 దగ్గర ఎముకలు విరిగాయి.
అట్లాంటి వాళ్ళకి కొన్ని రోజులు పడుతుంది. తర్వాత ఎఫెక్ట్స్ అనేది దాని హీలింగ్ని బట్టి ఉంటుంది, అంటే నయమైన దాన్ని బట్టి ఉంటుంది. కానీ కొన్ని రోజులు వాళ్ళు సఫర్ అవుతారు. ఒక పేషెంట్కి కళ్ళ మీద మొత్తం కంకర పడ్డది, మా కళ్ళని బాగా వాచిపోయాయి. నిన్న మన కళ్ళ డాక్టర్లు కూడా చూశారు. సో ఆమెకు కూడా ఒక 2-3 రోజులు పడుతుంది కోలుకోవడానికి. ఛాతీ మీద, కాళ్ళ మీద, చేతుల మీద కంకర పడిన కేసులు బాగా గీరుకుపోయి గాయాలైనాయి. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తున్నాము. బస్ కండక్టర్ గారికి తల మీద పెద్ద గాయం జరిగింది, దానికి నిన్న కూడా సర్జరీ అయింది. సో ఆమెకి ఎట్లా తలకు గాయం అంటే తలకు తగిలిందా, కుట్లు పడ్డాయి? కుట్లు పడ్డాయండి. నిన్నంతా ఆపరేషన్ థియేటర్లో కుట్లు పడ్డాయి, ఇక్కడ తల మీద. సో ఆమెను కూడా ఒక 2-3 రోజులు ఉంచుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు సార్ జనరల్గా ఇన్సిడెంట్ సంబంధించి? అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగాలేదు, అంటే ఇంకా షాక్లోనే ఉన్నారు చాలామంది, వాళ్ళు ఇంకా తేరుకోలేదు. తను ఇంకా కొంతమందికి షాక్లోనే ఉన్నారు, ఇంకా తేరుకోలేదు. ముగ్గురు పరిస్థితి, ఆ ముగ్గురికి ఇంకా ట్రీట్మెంట్ 2-3 రోజులు చేయాల్సి ఉంటుంది. మొత్తం ఇక్కడ 15 మంది వరకు జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళని డిశ్చార్జ్ చేసేటానికి అవకాశం ఉందని చెప్తున్నారు మహేందర్ రెడ్డి హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి. కెమెరా పర్మనెంట్తో రవిచంద్ర సాక్షి టీవీ, హైదరాబాద్.